హలో అండి. వెల్కమ్ టు డీమాక్స్ దీపిక. సో, టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి ఏపీ, తెలంగాణలో కూడా రిలీజ్ అయింది. సో, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో, గతంలో ఎగ్జామ్స్ రాసి జస్ట్ మ్యాథ్స్‌లో కొన్ని మార్క్స్ తగ్గడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ నుంచి క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు? సో, ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనకి ఏంటి అంటే మ్యాథ్స్‌లో మెయిన్‌గా మనకి ఎలాంటివి అడుగుతున్నారంటే ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కదా! ప్రైమ్ నంబర్స్ పైన డెఫినిట్‌గా మనకు ఒక క్వెషన్ వస్తుంది. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్. ఓకే. ఫస్ట్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, అది టెట్ వాళ్ళైనా అవ్వండి, డీఎస్సీ వాళ్ళైనా కూడా ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకుంటూ దానిపైన క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అసలు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ హావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఓకే. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ 1 అండ్ ఇట్సెల్ఫ్. ఓకే. 1 అండ్ ఇట్సెల్ఫ్ ఉంటే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది బై హార్ట్ చేస్తారు. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2 నుంచి అని. 2 నుంచే ఎందుకు స్టార్ట్ అవుతాయి అని అడిగితే చాలా ఎక్కువ మంది ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఒకసారి చూడండి. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఈ మధ్యలో 8 ఎందుకు అవ్వదు? 9 ఎందుకు అవ్వదు? 10 ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకి తెలీదు. చాలా మందికి తెలీదు. ఫుల్ క్లారిటీ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? నేను ఏమంటున్నాను, 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్సెల్ఫ్ అంటున్నాను. ఓకేనా? అసలు 2 అనేది మనకి ఎప్పుడు వస్తుంది చూడండి క్లియర్‌గా. మనం ఒక 2 కనుక తీసుకుంటే ఫస్ట్ 2 గురించి మాట్లాడదాం. 2 అనేది ఓన్లీ 2 వన్స్ ఆర్ 2నే 2 టేబుల్‌లో మాత్రమే వస్తుంది. వీటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా? మన కండిషన్‌లో ఏంటి 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉండాలి. ఇట్సెల్ఫ్ అంటే మనం ఏ నంబర్ అయితే తీసుకుంటున్నామో అది ఉండాలి. ఓకేనా? సో, ఈ రకంగా మనకి 2 అనేది ప్రైమ్ నంబర్ అయ్యింది. ఓకే. 3కి చూడండి. 3 వన్స్ ఆర్ 3నే. ఒక ఫ్యాక్టర్ 1 ఉంది. ఇంకో ఫ్యాక్టర్ ఇట్సెల్ఫ్ ఉంది. సో, ఈ రకంగా మీకు మీనింగ్ తెలిస్తే బై హార్ట్ చేయకుండా చాలా క్లియర్‌గా చెప్తారు. చాలా మందికి మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ అడుగుతారు. 1 అనేది ప్రైమ్ నంబరా? కాంపోజిట్ నంబరా? ఎంతమందికి క్లారిటీ ఉందో నాకు తెలీదు కానీ 1 అనేది ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకు కాదు? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 అనేది మనకి ఎప్పుడొస్తుంది? ఓన్లీ 1 వన్స్ ఆర్ 1 కదా! ఇది 2 టైమ్స్ రాసినా, 3 టైమ్స్ రాసినా ఒకే నంబర్ వస్తుంది. ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. 1 కాకుండా ఇంకా ఏ నంబర్స్ రావట్లేదు. మనకి డెఫినిషన్‌లో 2 నంబర్స్ రావాలి. సో, 2 ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 ఈస్ నాట్ ది ప్రైమ్ నంబర్. ఓకే. సో, ఈ రకంగా 3 వచ్చింది ఓకే. ఈ మధ్యలో 4 మిస్ అయింది కదా! 4 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. 4 ఎందుకు కాదో ఓకే. కాదు ఓకే. ఎందుకు కాదో ఒకసారి చూద్దాం. ఓకే. 4 కదా! 4 అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి? 4 వన్స్ ఆర్ 4, 2 టూస్ ఆర్ 4. 1 ఫోర్స్ అన్నా, 4 వన్స్ అన్నా 2 ఒకటే. ఇక్కడ మనకొచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 4 రిపీట్ అయినా కూడా మనకి ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ మాత్రమే చూడాలి. 1, 2, 4 అనే 3 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి ఈ 4 అనే నంబర్‌కి. కాబట్టి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి 4 ఈజ్ నాట్ ది ప్రైమ్ నంబర్. సో, ఈ రకంగా మీకు క్లారిటీగా తెలిసుండాలి. ఎందుకంటే ఎగ్జామ్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి వీలున్నన్ని పాసిబిలిటీ క్లియర్‌గా ఇస్తాడు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ది ప్రైమ్ నంబర్స్. మరి ప్రైమ్ నంబర్స్ పైన క్వెషన్ ఎలా అడుగుతున్నాడు? ఇది ప్రైమ్ నంబర్ గురించి తెలుసుకున్నాడు. ఓకేనా? మీన్ అడుగుతున్నాడు. ఏంటి చూడండి. మనకి మీన్ అంటే ఎంతమందికి తెలుసు? ఓకే. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే కదా! ఓకేనా? ప్రైమ్ నంబర్స్ పైన ఎలా ఇస్తున్నాడు అంటే ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 12 to 50. ఓకేనా? ఇలా డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా వీటి మధ్యలో ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏంటో మనకు తెలిస్తే వాటి యొక్క మీన్ అనేది ఫైండ్ ఔట్ చేయడం. సో, ఈ రకంగా మనకి క్వెషన్స్ అడుగుతున్నాడు. ఓకే. ప్రైమ్ నంబర్స్ నుంచి ఎక్కువగా ఇలాగే అడుగుతున్నాడు. ఇంకా చూడండి, ప్యూర్ బేసిక్స్ నుంచి కూడా మనకు క్వెషన్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 into 10 power minus 5? ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ 0.25 into 10 power 3. అయితే దీన్ని ఎలా చేస్తాము? ఆప్షన్స్ అనేవి చాలా క్లోజ్డ్‌గా ఇస్తాడు. ఫస్ట్ ఎలా రాయాలో క్లారిటీ ఉంటేనే మనం ఎలా ఇచ్చినా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వం. చూడండి 10 power minus 5 అంటే ఏంటి? ఓకే. 2/10 power 5 అంటే 5 zeros కదా! 1, 2, 3, 4, 5. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1234 ఇది నేను రాసాను ఓకే. చాలా మందికి తెలీదు. ఎలా రాసానో ఎగ్జాక్ట్‌లీ పాయింట్ ఇక్కడే ఎందుకు పెట్టానో, ఇన్ని జీరోసే ఎందుకు వచ్చాయి? ఈ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఆప్షన్స్‌లో మీకు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఇది ఆప్షన్ ఏ అనుకోండి. ఆప్షన్ బి ఎలా ఇస్తాడు? 0.02. ఆప్షన్ సి ఎలా ఇస్తాడు? 0. ఒక 4 zeros ఇచ్చి 2 ఇస్తాడు. మీకు 2 వస్తుందని తెలుసు.
జీరోస్ ఎన్నో క్లారిటీ లేక పాయింట్ ఎక్కడ పెట్టాలో క్లారిటీ లేకపోతే మీరు డెఫినెట్గా రాంగ్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో చాలా క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 25/100 కదా, 0.25 ఎలా రాయొచ్చు, 25/100 ఇంటూ 10^3. ఓకేనా, 100 అంటే ఎలా రాస్తాం, 10 స్క్వేర్ కదా, లేదు అంటే 100 ఇది 1000 కదా, క్యాన్సిల్ చేస్తే 10 కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 25 ఇంటూ 10, ఇది క్యాన్సిల్ చేశాను కాబట్టి. సో 250 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బట్ ఈ క్వశ్చన్ చేయాలి అంటే సో ఇదంతా రాయాలి ప్లస్ ఇదంతా రాయాలా. ఎగ్జామ్లో మనకి ఇంత టైం ఉంటుందా, ఇంత రాయడానికి ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా రాయాలి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే ఓకే, సో మనకి జస్ట్ 10⁻⁻5 అంటే ఏంటి అంటే, సో రైట్ సైడ్ నుంచి 5 ప్లేసెస్ తర్వాత నాకు పాయింట్ రావాలి అనే క్లారిటీ మీకు ఉండాలి. ఆ నెంబర్ ఏంటి అంటే 2. సో రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్. ఓకే, ఈ రకంగా మనకి 0.402 అనే ఆన్సర్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టచ్చు. ఇక్కడ కూడా చూడండి 10^3 కదా, దీన్ని ఎలా రాయొచ్చు, 0.25 ఇంటూ 1000 కదా, ఈ పాయింట్కి ఈ 2 జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 250. సో ఈ రకంగా ఫాస్ట్గా మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే బేసిక్స్ పైన ఐడియా ఉంటేనే, లేదు అంటే మొత్తం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెలా అడుగుతున్నాడు అంటే క్వశ్చన్స్ జనరల్గా చూడండి, మనకి 100 ఉంది. ఓకేనా, జస్ట్ ఈ 100ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఏంటి, 100ని జనరల్గా మనం ఎలా రాయొచ్చు, జనరల్గా రాయడానికి పాసిబిలిటీస్ ఏముంటాయి, 90 + 10 అని రాయొచ్చు, అలాగే 100 - 10 అని కూడా రాయొచ్చు కదా, 100 - 10 అని రాయొచ్చు. 90 + 10 అన్న 100, సో 100 - 10 అన్న కూడా 100. వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సపోజ్ మీకు a + b ఇంటూ a - b అనే ఫార్ములా ఉంటుంది, అవునా. ఈ ఫార్ములా పైన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సపోజ్ చూడండి, ఏ ప్లేస్లో నేను ఒక 10 తీసుకుంటాను, a అంటే 10, సో b అంటే ఒక 2 తీసుకుంటాను, b = 2, a = 10 అండ్ b = 2. సో ఏ ప్లేస్లో 10 అంటున్నాను కదా, 10 + 2 ఇంటూ ఓకే 10 - 2 అని క్వశ్చన్ ఇస్తాడు. మనం ఏం చేస్తాము, ఇది 12, అది 8. చూడండి జనరల్గా ఎలా చేస్తారు, 12 ఇంటూ 8, ఇప్పుడు ఆన్సర్ అనేది వేస్తారు. ఇలా కాకుండా ఇంకా ఫాస్ట్గా ఎలా వేయచ్చు ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, చూడండి ఇది a + b a - b ఫామ్లో ఉంది కదా, a + b ఏ ప్లేస్లో ఏముంది 10 కదా, అంటే 10 స్క్వేర్ అంటే 100, 10 స్క్వేర్ అంటే 100 - 2 స్క్వేర్ అంటే 4 కదా, 100 - 4 అంటే 96. నేను చాలా ఫాస్ట్గా రాయొచ్చు కదా. సో ఇలా ఈ రకంగా మనం క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నామో, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నామో. సో మీకు కనుక ప్రాపర్ గైడెన్స్ అలాగే ప్రాపర్ సబ్జెక్టు కావాలి అనుకుంటే సో మేము కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. సో ఒక 1 వీక్ మాత్రం యూట్యూబ్లో మనం లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. చూడండి ఈవినింగ్ 7 PM మనకి లైవ్ సెషన్స్ అనేది టెట్ వాళ్ళకి స్పెషల్గా జరుగుతున్నాయి. జస్ట్ ఓన్లీ 1 వీక్ మాత్రమే. యూట్యూబ్లో మనకి డిమాథ్స్ దీపిక అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్ సెషన్కి జాయిన్ అవ్వండి. లేదు మేడం మాకు మ్యాథ్స్ బేసిక్స్ కూడా రాదు, మేము ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్లో dmathsdeepika.com చూడండి క్లియర్గా dmathsdeepika.com సెర్చ్ చేసి సో మీకు ఇలాంటిది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో కొంచెం పైకి స్క్రోల్ చేసి ఓకే ఇక్కడ రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మీ నేము, మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ అలాగే సిటీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీ గ్రూప్కి మీరు జాయిన్ అవుతే సో మన లైవ్ సెషన్స్ ఎలా ఉంటాయి, ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అక్కడ ఇస్తాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.